ఇక మా 6వ యాత్రగా గోవిందపురంలోని ఒక ఆశ్రమానికైతే వెళ్ళామండి. ఇది ఆధ్యాత్మికత కంటే కూడా అండి నాకు చాలా ఆహ్లాదకరమైన యాత్రగా అనిపించింది. ఎందుకంటే సువిశాలమైన ప్రాంగణం అండి. ఆ ప్రాంగణంలో మన చారిత్రకతను తెలిపే ఎన్నో అందమైన ఆకృతులనైతే తీర్చిదిద్దారండి. ఇది ఒక సేవా కార్యక్రమాలు చేసే ఒక ఆశ్రమం అండి. రాజమండ్రికి చెందిన ఒక స్త్రీమూర్తి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారటండి. ప్రస్తుతం ఆమె అయితే లేరు, కైవల్యం చెందారు. నేను తీసిన మాత ఫోటో మిస్ అయ్యిందండి, ఈ వీడియోలో యాడ్ చేయలేకపోతున్నాను. ఈ ఆశ్రమం తరపు నుండి పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తారటండి. అలాగే పేద మహిళలకు ప్రతి నెల పెన్షన్ ఇస్తారట. నిత్య అన్నదానం జరుగుతుందండి. చూడడానికి అయితే మాత్రం చాలా ఆహ్లాదంగా చాలా అందంగా ఉన్నాయండి ఆ ఆకృతులన్నీను. మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే మీరు కూడా తప్పకుండా ఈ ఆశ్రమాన్ని దర్శించుకోండి. థ్యాంక్ యూ.